దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్య దర్శన వీక్షకులకు, సహోదరి సహోదరులకు, అలాగే దేవుని పిల్లలైన మీ అందరూ కూడా ఈ పునరుత్థాన ఆరాధన శుభములు, శుభాభివందనములు యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ఆమేన్. మంచిది. ఈ సమయంలో దేవుడి దినం మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీ కన్నులు తెరుచు వాక్యము. నీ కన్నులు తెరుచు వాక్యం. వాక్యం ఏం చేద్దంట? కన్నులను తెరుస్తుంది. ఏ కన్నులు అన్న విషయాలు ఇక్కడ ఎందుకు వచ్చాయంటే, కన్నులు అనేవి లోకస్తులకు 2 కళ్ళు, మనకు 3 కళ్ళు. చెప్పండి మీరు. లోకస్తులకి 2 కళ్ళు, మనకైతే 3 కళ్ళు. వాళ్ళకు కూడా 3వ కన్ను ఉంటుంది, కానీ దాన్ని తెరిచే అవకాశం వారి మధ్యన ఉండదు. 3వ కన్ను ఏంటంటే ఆత్మ సంబంధమైన నేత్రము, హృదయ నేత్రము. వాక్యం అంటది కదా, వారు మరో నేత్ర గుడ్డితనము కలుగు చేసిన కనుక వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు. క్రైస్తవులు అయ్యిండు కూడా ఈ ఆత్మ సంబంధమైన నేత్రం తెరుచుకుని వాక్యం విని గ్రహించి ఆ హృదయంలో పెట్టుకుని ఆత్మసాక్షి త్వరగా ప్రశ్నించుకుని ఎవరైతే జీవించారో వారు మనోనేత్రానికి గుడ్డితనం కలిగి ఉన్నారట. అలాంటి గుడ్డి వారి కన్నులు రావాలంటే ఏం చేయాలి? లోకంలో ఏం చేస్తారు? ఆపరేషను చేస్తారు కదా. అలాగే ఈ ఆత్మ సంబంధమైన నేత్రానికి తెరవబడాలంటే వాక్యము తెరుస్తే తప్ప మరేది కూడా తెరవదు, దాన్ని చూడలేదు. ఏ గవర్నమెంట్ డాక్టర్ స్కానర్లో కానీ, ఏ ఎక్స్రేలో కానీ ఈ ఆత్మ సంబంధమైన నేత్రానికి ఉన్నటువంటి పరిస్థితులు కనబడవు, వాక్యములకు మాత్రమే కనబడతాయి. కాబట్టి భక్తుడు ఏమంటే, దేవా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచుటకు నా కన్నులను తెరవమంటున్నాడు. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచుటకు నా కన్నులను తెరవమంటున్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో బాహ్య నేత్రాలు తెరవబడాలి, ఆత్మ సంబంధమైన నేత్రం కూడా తెరవబడాలి. ఈ 3 ఓపెన్గా ఉండాలి క్రైస్తవుడికి. ఈ 3 నేత్రాలు కూడా ఎల్లప్పుడూ ఓపెన్గా ఉండాలి. ఈ 3 ఓపెన్గా ఉండాలంటే వాక్యము హృదయంలో ఉన్న వారికి, ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి జీవించే వారికి, నిబంధన చేసుకున్న వారికి, నిర్ణయం తీసుకున్న వారికి ఈ ఆత్మీయ నేత్రం ఎప్పుడు కూడా అది తెరవబడి ఒక ఆలోచన కలుగు చేస్తుంది. నువ్వు మాట్లాడుతున్న తప్పు, నువ్వు ఆలోచన చేస్తున్న తప్పు, నీ క్రియలు నీ ఆలోచనలు చెడ్డగా ఉన్నాయి, ఇది నీకు తగదు, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి, నువ్వు లోక సంబంధివి కానే కాదు, లోక సంబంధిగా మాట్లాడొద్దు, లోక సంబంధిగా ఆలోచన చేయొద్దు, లోకమునకు భయపడొద్దు, లోకనాథునికి భయపడొద్దు, దేవునికి మాత్రమే భయపడని నీ ఆత్మ సంబంధమైన నేత్రం నీకు ఎల్లప్పుడూ కూడా చూచుచూ నీకు మేలు కొలుపుతుంటుంది. ఆమేన్. వారు నిజమైన క్రైస్తవులు. మరి ఈ 3వ నేత్రం తెరవబడినటువంటి వారు ఎవరంటే, వారు వేషధారులు, భక్తిహీనులు, సంక్రాంతి క్రైస్తవులు, క్రిస్మస్ క్రైస్తవులు, దసరా క్రైస్తవులు. ఈ క్రైస్తవుల గురించి ఒక రోజు వివరిస్తాడు దేవుడు మీకు. ఇలా క్రైస్తవులు కూడా 2 రకాలుగా ఉన్నారు, లోక సంబంధమైన క్రైస్తవులు. కాబట్టి వారి మనోనేత్రానికి ఏం కలిగిందంటే గుడ్డితనం కలిగి ఉంది. వారు కూడా దేవుని సంది క్రమంగా వస్తే వారి మనోనేత్రం కూడా ఆపరేషన్ జరుగుతుంది. ఇక్కడ వాక్యమే సరిచేస్తుంది, ఆపరేషన్ చేస్తుంది, తెరిచే స్థితిని కలుగజేస్తుంది. ఆమె 10 మంది శుద్ధులేరి నదిలో మునిగిన తర్వాత ఎవరు వెళ్ళారు? కనులు తెరవబడిన తర్వాత ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళాడు. అవునా? కారణం ఏంటంటే ఈయన మనోనేత్రం తెరవబడింది, కృతజ్ఞత స్తుతి చెల్లించని ప్రేరేపించింది. మేలు చేసిన వారికి నువ్వు ఘనపరచు, తిరిగి వెళ్ళు, కృతజ్ఞతలు చెల్లించు. నీ కన్నులు వచ్చాయంటే నీకు ఇచ్చిన వాడిని చూడడానికి తప్ప ఈ లోకమును చూడడానికి కాదు. ఆ కన్నులు నీకు ఇచ్చిన వారికి మొట్టమొదటిగా నువ్వు చూడు, ఆయన స్వారూప్యంను చూడు అని ఈ ఆత్మ సంబంధమైన నేత్రం ఆయనకి తెరవబడింది. వీళ్ళందరికీ బాహ్య నేత్రాలు తెరవబడ్డాయి, వాళ్ళ కృతజ్ఞత భావం లేదు, ఆత్మీయ నేత్రం తెరవబడలేదు. ఈ లోకాన్ని చూడడానికి, పాపాన్ని చూడడానికి, పరిహాసం పొందడానికి వెళ్ళిపోయారు. చూసారా? చాలామంది కూడా దేవుని యొద్దకు వచ్చిన తర్వాత శుద్ధి పొందడం అంటే బాప్తిసం తీసుకోవడం, శరీర సంబంధమైన దేహ సంబంధమైన స్వస్థత అదే.
ఏమండి, బాప్తిసం తీసుకుంటారు కానీ మరలా లోకంలోకి వెళ్ళిపోతారు, లోకస్థితుల్లోకి వెళ్ళిపోతారు, లోకంనే చూస్తారు. కానీ దేవుని సన్నిధిని, దేవుని వాక్యమును, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క కృపను పొందుకోవడానికి వారు ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. కావాల్సింది ఏంటంటే వాళ్ళకి బాప్తిసం తీసుకుని క్రైస్తవులు అయిపోతే చాలు, వాళ్ళు కళ్ళు వస్తే చాలు, ఈ లోకాన్ని చూస్తే చాలు. కళ్ళు ఇచ్చిన దేవుని మహింపరిచే గుణం వారిలో ఉండదు. వారు కృతజ్ఞతాహీనులు. వారు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనమేమని దేవుణ్ణి అడగాలంటే ప్రతి ఉదయాన్నే లేచినట్టునే ఈ మాట మనం పలకాలి. మాటను చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 119 కీర్తన 148వ వచనం. నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. ఆమేన్. భక్తుడు ఏమంటాడంటే ఇక్కడ, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకు నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే నేను తెరుచుకుందును. చూసారా ఏమంటైనా? రాత్రి జాములు అంటే ఎప్పుడు? రాత్రికి ఎన్ని జాములు? 4 జాములు. చాలాసార్లు చెప్పాను మీకు. మొదటి జాము 6 నుంచి 9, రెండో జాము 9 నుంచి 12, మూడో జాము 12 నుంచి 3, నాలుగో జాము 3 నుంచి 6. అంటే మనం బైబిల్ ఎప్పుడు చదవాలంట? నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుందును. అంతే. రాత్రి జాములు ఎప్పుడు ముగించిపోతాయి? 6 గంటలకి ముగించిపోతాయి. అంటే కనీసం 4 గంటలు లేచి వాక్యం చదివి 5 గంటలు ప్రార్థన చేసుకుంటే ధన్యకరమైన జీవితం. లేదా 3 గంటలకు మొదటి ఆఖరి జాములోనే నువ్వు వాక్యం చదివి 1 గంట సేపు ప్రార్థన చేసుకుని ఇంకా ధన్యత. నువ్వు భూలోకంలో ఉండగానే పరలోకంలో ద్వారంలో తెరవబడతాయి. ఆమేన్. కనుక ఆ భక్తుడు ఏమంటాడంటే, నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. ఎంతమంది ఇక్కడ తెల్లవారుజామున 4 గంటలు లేస్తున్నాం, 5 గంటలు లేస్తున్నాం, 3 గంటలు లేస్తున్నాం ఎవరైనా ఉన్నారా? ఎవరైనా లేవడం గొప్ప కాదు, లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. చిన్న ప్రార్థన, వాక్యం చదువుకోవాలి. వాక్యం చదివిన తర్వాత మరలా ప్రార్థన చేసుకుని విజ్ఞాపన ప్రార్థన చేయాలి అందరి కొరకు. ఆమేన్. నాకు తెలిసి ఒక 3-2 ఉండుంటారు, ఇక్కడ 4 ఉండుంటారు అంతే. ఎవరైనా ఉంటే 5వ వ్యక్తి ఉంటే చేతులు ఎత్తండి ఒకసారి. మీరు అందుకే సమయానికి సంధికి రాలేకపోతున్నారు. అర్థమవుతుందండి. కాబట్టి మనం ఎప్పుడు లేవాలి తెచ్చే క్రైస్తవులు, లోకస్తులు ఎప్పుడు లేచినా పర్లేదు, మనం రేయి ఆఖరి జాము ముగించక మునిపే 3 నుంచి కనీసం 5 లోపల లేవాలి స్త్రీలు. అట్టి స్త్రీలు చురుకైన వారు అవుతారు. వారి ఇంటిని చక్కబెట్టుకుంటారు, వారి బిడ్డలు చక్కగా అన్ని సిద్ధపరుస్తారు. ఏమంటే వారి చేతులు కాల్చుకోరు, తొందరపాటు మాటలు పలికి పిల్లలకి వాళ్ళు బాధ పెట్టరు, భర్తను బాధ పెట్టరు. ఏమండి వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళని సిద్ధపరుస్తారు. కుటుంబం అంతా దేవుని సందుకు వచ్చి ఆనందిస్తుంది. ఆమేన్. కాబట్టి భక్తుడు ఏమంటాడంటే, నీవిచ్చిన వాక్యమును, ఏదో ఇలా క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక వాక్యం చూసి ఏవో ఎందుకు భయభక్తులు గల ధన్యులు అనే మాట చదివి వెనక్కి వచ్చేసి ఆ భక్తిని దేవుని రాజ్యాన్ని నడిపించదు. అది ఎలాంటి భక్తి అంటే, ఈ భక్తి తెలియని వారు గుడి ముందు చర్చి ముందుకు వెళ్ళి సైకిల్ మీద వెళ్తూ తొండవాలే ఇలా అనుకుని వెళ్ళిపోయే భక్తి. అది మీరు చేసే భక్తి. వాగ్దానాన్ని, వాక్యాన్ని చదివి శుద్ధులేస్తే కనీసం 2 అధ్యాయాలు, 1 అధ్యాయం, 3 అధ్యాయాలు చదివితే దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నట్లు లెక్క. ఆమేన్. ఆ దినమంతా ఆ వాక్యం నడిపిస్తుంది. ఆ దినమంతా ఆ వాక్యం నీ పాదములు దీపం, నీ త్రోవకు వెలిగే నడిపిస్తుంది. నీకు ఏ హాని జరగదు, నీ కార్యములని సఫలం చేస్తుంది, నీ ఆలోచన తలంపులు యావత్తు జరిగించునుగాక. ఆమేన్. కాబట్టి దేవుని సందులో ఆయన ఇచ్చిన వాక్యం నట రాత్రి పండుకున్న నీవు లేచిన తర్వాత రేయి జాములు ముగించక ముందే 3 నుంచి 5 లోపు లేచి వాక్యంను చదివి ప్రార్థన చేయాలి. అప్పుడు నీ కుటుంబం ఆశీర్వాదానికి వారసుడుగా ఉంటుంది. ఆమేన్. నీకే లోటు ఉండదు. ట్రై చేయి. కావాలంటే 6 నెలల్లో నా దేవుడు నీ సమస్యలను తీర్చి నిన్ను అభివృద్ధి చేయకపోతే, వెలుగు నీ ఇంట్లో నింపబడకపోతే, నీ ఆత్మ వెలిగించబడకపోతే, నువ్వు ప్రార్థన నేర్చుకోకపోతే, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు అనుభవించకపోతే నాకు బదులు అడుగొచ్చి నేను సమాధానం ఇస్తాను. చెప్పలు కూడా దేవుని మేంపరచండి. ఎందుకు అడగమంటానంటే అట్టి అనుభవం నేను కలిగి ఉన్నాను కనుక, అట్టి భాగ్యాన్ని నేను సంపాదించుకున్నాను కనుక. ఎవరైనా
నీకు ఏదైనా కష్టం వస్తే నాకు చెప్పరా, నేను సాయం చేస్తాను. ఎందుకంటాడు? ఉంటేనే చేస్తాడు అంటాడు. అన్నివాడు చేస్తాడు కదా. ఆ స్తోమత లేకపోతే చేయలేడు కదా, చెప్పలేడు కదా. కాబట్టి నన్ను అడుగు అని ఎందుకంటాడంటే ఆ రుచి అనుభవం తెలుసు కనుక. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని సంగమా. ఎందుకంటే ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? దావీదు యాత్రకీర్తనలో ఈ మాట చెప్తున్నాడు ఆయన. ఏమండి, ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఎందుకంటే ఆయన కన్నులు కూడా ఒక దినము బాహ్య నేత్రాలు తెరుచుకుంటున్నటువంటి ఆత్మీయ నేత్రం మూయబడి బట్టి అతను కూడా పాపంలో పడిపోయాడు బెత్షెబతో. ఎప్పుడు తెరవబడింది? ఇక అతను గ్రహించలేదని ఏ పాపమునకు లోపడ్డాడు ఆ పాపాన్ని పరిపక్వం చేసి గర్భాన్ని ధరింపజేసి ఒక కుమారుని ఇచ్చి వాడి మీద ప్రేమ కలిగించి వాడిని శిక్షించి వాడిని మరణానికి అప్పగించి, ఇదిగో దేవుని చిత్తం ఇలాగుంటుంది, నా భక్తుడైనప్పుడు కూడా నాకు విరోధంగా జీవించిన వారి శిక్ష అనేది తప్పదని నిరూపించి దేవుడు ఆయన ఆత్మీయ నేత్రం తెలియజేసి అప్పుడు వెంటనే ఉపవాసం నుంచి లేచి మరలా పరుపు తేలినంతగా ప్రార్థన చేసి దేవుని హృదయానుసరుడయ్యాడు. ఆమేన్. అందుకని అంటున్నాడు అనమాట, రేయి మొదటి జామున నుంచి ఆఖరి ముగింపు జాము వరకు కూడా నన్ను కాపాడినందుకు ఆఖరి జామున అది ముగియక మునిపి లేచి నీ నామాన్ని స్తుతిస్తానని ధ్యానిస్తానని భక్తుడు చెప్తున్నాడు. ఆమేన్. ఇంకొక మాట చూపిస్తాను చూడు, కీర్తన గ్రంథము. మరి అలాగ మనం ఉన్నప్పుడంట దేవుడు గొప్ప కార్యం మన పట్ల చేస్తానని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన గ్రంథము మొదటి కీర్తన 2-3 వచనాలు చూద్దామండి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరైనా నాటబడింది ఆకువాడు తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ఆమేన్. చూసారా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. క్రైస్తవుల్లో పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవారు ధన్యులే, వాక్యం చెప్పేవారు ధన్యులే, వాక్యం వినుచున్నవారు ధన్యులే, పాటలు పాడుచున్నవారు ధన్యులే. కానీ వీళ్ళందరికంటే సుపీరియర్ ఎవరంటే యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు మరి ధన్యుడు. ఎందుకు ధన్యుడంటే వీళ్ళందరూ పాటలు పాడగలరు, చూస్తేనే పాటలు పాడగలరు, చూడకపోతే పాటలు పాడలేరు. దేవుడు నడిపించకపోతే నడిపింపబడలేరు. కానీ వీరు మాత్రం వారే బైబిల్ని వారి హృదయంలో నింపుకొని రేపొద్దున బైబిల్ లేకపోయినా సరే వారి వాక్యం మననం చేసుకుని ధ్యానించుకుని జీవితకాలం మొత్తం దేవుని నామాన్ని స్మరించగలరు, ధ్యానించగలరు. ఆమేన్. కనుక యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరైనా నాటబడింది ఆకువాడు తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయో సఫలమగును. హల్లెలూయా. అలాంటి వాడు ఎక్కడున్నట్టయితే నీటి కాలువలు ఎవరైనా నాటబడింది ఆకువాడు తన పాలమందు ఫలమిచ్చి చెట్టు. ఆయా చెట్లు ఆయా కాలాల ప్రకారంగా ఫలాలు ఇవ్వకపోతే వాటిని మనం చెప్పిస్తాం, అవునా కదండి? ఉన్నా అనవసరం అనుకుంటాం. కాబట్టి ప్రతి చెట్టు కూడా తన కాలంలో అది ఫలించాలి, అవునా కదండి? వేసవికాలం వచ్చినట్టుకి ఏమొస్తాయి మనకి? మామిడి పళ్ళు వస్తాయి, పనస పళ్ళు వస్తాయి. ఆ కాలాల్లో ఇది దొరకలేదు అనుకోండి, కాలం మారిపోయింది, చెట్లు మారిపోయినాయి, ఆ చెట్లు కాపు లేకుండా చేశాడు దేవుడు అనుకుంటాం, అనుకోవా? అలాగనమాట. ఆకువాడు తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలే ఉంటుందంటండి. ఆకు వాడిపోకూడదండి. చెట్టు ఫలం ఇవ్వాలంటే ఆకంటే ఏంటి? ఆకంటే ఏంటి చెప్పండి? అసలు ఆకు పక్క నుంచే పిండి పడుతుంది, పువ్వు పడుతుంది. ఆకుకి కొమ్మకి మధ్య నుంచే ఆ జాయింట్ నుంచే పిండి పడుతుంది, పువ్వు పడుతుంది అండి. కాబట్టి ఆకు వాడు తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టే. ఆకు వాడకుండా ఉండాలంటే నీరు ఉండాలి ఎల్లప్పుడు కూడా. అనగానే మనిషి జీవితం ఆత్మ వాడిపోకుండా ఉండాలంటే, నిస్సహాయత లేకుండా, భయం లేకుండా ధైర్యంగా జీవించాలంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదని యోబు భక్తుడు అంటున్నాడు ఆయన. కాబట్టి అట్టి ధైర్యం మనకు కావాలి ఈ లోకంలో అంటే ఎల్లప్పుడూ నీరు అనే వాక్యము మనలో ఉండాలండి. మన వేరు విశ్వాసం లోతుగా నాటబడాలి, అది చొచ్చబడాలి, దానికి ఎల్లప్పుడూ నీరు ఉబుకుచుండాలి, అది చక్కగా ఎదుగుతుంది. ఆకువాడు తన కాలము తప్పక
ఫలాన్నిస్తుంది. క్రైస్తవుడు కూడా ఎప్పుడు ఫలించేవాడుగా ఉండాలి. మన కాలం వస్తుంది, కాలం ఏంట కాలం, ముగింపు కాలం కూడా వస్తుంది. కానీ అప్పుడు కూడా మన జీవంలో ఉండాలి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలండి. కాబట్టి ఆ చెట్టుని ఏం చేస్తాడు? ఫలమిచ్చే చెట్టు అయితే యజమానుడు బాగా పోషిస్తాడు, పెంచుతాడు, దాని యోగ్యతలన్నీ చూసుకుంటాడు. తనకి చీడపడితే దాన్ని చంపుతాడు. అవునగా చెప్పండి. శ్రమ వచ్చినప్పుడు విడిపిస్తాడు. మన జీవితంలో కూడా అంతే. ఆత్మ సంబంధమైన చెట్టు అనే జీవితం వాక్యం అనే సంఘం అనే నీటి కాలు నీటి బుగ్గలు యొద్ద ఉన్నట్లయితే, ఆ వాక్యంలో చేత తీర్చుకున్నట్లయితే, దాన్ని పీల్చినట్లయితే, తీసుకున్నట్లయితే సారము కలిగి పచ్చగా, ముసలి సంబంధం కూడా సారము కలిగి పచ్చగా చిగురించేదన్నాడు ఆయన. ఆమేన్. కాబట్టి దేవుని సంధానంలో మరి అలా జీవించాడు. కాబట్టి దావీదు వృద్ధాప్యం వచ్చినంత వరకు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఏ రోగమున పడలేదైనా. వృద్ధాప్యం వచ్చినప్పుడు తన దినాలు ముగించిపోతున్నప్పుడు కుమారులు పిలిచి, నాయనలారా, లోకులు ఎలాగెళ్తున్నారు అలాగే నేను వెళ్ళవలసిన కాలం వచ్చింది. కాబట్టి ఇగో నా ఏళ్ళ నేను ఎలాగైతే నా దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగి ఉన్నానో అలాగే మీరు జీవించండి, అలాగ భక్తి చేయండి, అలాగ వాక్యానుసారం జీవించండి, అలాగా న్యాయ విధులు కట్టడలు అనుసరించి జీవించిన ఏళ్ళ నాకున్న భాగ్యం మీకు ఉండకపోదు, నాకున్న దేవుని కృప మీకు ఉండకపోదు. చిరకాలము ఇదిగో నీ వంశపార్యం నాకు సింహాసనం ఉంచుతానని చెప్పాడు దేవుడు. దాన్ని పాడు చేసుకోవద్దు మీరు, దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు మీరు అని కుమారులు చెప్పడం జరిగింది. ఆమేన్. కనుక దేవుని సంధానంలో మరి ఎల్లప్పుడూ కూడా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. క్రైస్తవుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు వారు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడా లేదా? వెళ్ళినప్పుడు ఆకులు చాలా ఉన్నాయి, దానికి చాలా ఆకులు ఉన్నాయి, కానీ ఆకలి కలిగి ఫలము ఆశిస్తే అయినా ఆ చెట్టులో ఫలాలు లేవు. చెట్టులో ఫలాలు లేవు. ఫలములు లేని క్రైస్తవులుగా ఉన్నామేమో సార్ ఆలోచన చేయాలండి. ప్రభు మన అందరి నిమిత్తమై ఆయన ఊరికే కాదు సంఘంలో తీసుకొస్తా, ఊరికే కాదు ఆయన ప్రాణాన్ని పెడతా, ఊరికే కాదు ఆయన బాప్తిస్మం ఇస్తా, ఊరికే కాదు ఇక్కడ తోడుకుని వచ్చి అద్భుతాలు చూసుకుని చేసి నీకు నువ్వు ఫలించాలి. ఆయన చూసినప్పుడు ఆయన ఆశను తీర్చేవారుగా ఉండాలి మనం. ఆమేన్. వెంటనే ఎప్పుడైతే ఫలించలేదో ఇక ఆ చెట్టుని ఏం చేశాడు? ఇంకెప్పుడునూ ఫలింపకుందువుగాక. దేవునికి కోపం లేదనుకుంటున్నారా మీరు? ఉందా ఆయనకి? దేవుడు ప్రేమమయుడే కాదు, ఆయన రోషము కలిగిన దేవుడు. తన వారైన వారు చెడిపోతుంటే ఏ విధమైన బాగు చేసి తన మహిమార్థమే జీవింపు చేయాలని, ఈ లోకంలో మనల్ని నిలబెట్టాలని రోషము కలిగి పనిచేస్తాడు. మన నిమిత్తం విజ్ఞాపన చేస్తాడైనా పరలోకంలో. మన వలే ఆయన ఊరుకునే దేవుడు కాదు. అందుకని ఏమన్నా, క్షయమైన దానికోసం మీరు ప్రయాసపడొద్దు, అక్షయమైన దానికోసం మీరు ప్రయాసపడండి. రండి రోకలు లేని వారులారా, నా ఎద్దుకు వచ్చి రోకలు లేకే కొని భోజనము చేయండి. ఎంత గొప్ప మాట. ఏ షాప్ దగ్గరికి వెళ్తే మనకు ఉచితంగా ఏమైనా ఇస్తారా? ఎవరెవరండి? రండి, రోకలు లేకపోయినాను వచ్చి కొని భోజనము చేయండి. కాబట్టి ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలండి. ఆమేన్. కనుక దేవుని సందులో అలాగుండిన వారికి దేవుడు ఎంత మేలు చేస్తాడో మనకు చూపిస్తున్నాడు. చూద్దాం. కీర్తన గ్రంథము 27 కీర్తన 4వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 27 కీర్తన. దానికి ముందు సామెతలు 4వ అధ్యాయం చూడండి. సామెతలు 4వ అధ్యాయము 20, 21, 22. చూసారా? నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నులు ఎదుటి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం మంది వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరముకు ఆరోగ్యమునిచ్చును, నీ హృదయంలో ఉండే జీవజారులో బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రము కాపాడుకునుము. ఆమేన్. చూసారు? మనకి 22 వరకే కావాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము.
చూసారా, నా కుమారుడా నా మాటలను ఆలకించాలి. ఆయన మాటలు, ఆయన వాక్యమునకు చెవి యొగ్గలటండి. చెవి ఏంటి? ఇప్పుడు మీరు ఎలా ఆలకిస్తున్నారు? చెవులతోటే ఆలకిస్తున్నారు, చెవి యొగ్గి ఆలకిస్తున్నారండి. ఆయన ఏ చెవి గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మ సంబంధమైన చెవి గురించి. మన దృష్టి ఎక్కడో పెట్టి ఇక్కడ మాటలు ఏంటంటే ఆ మాటలు హృదయంలో వెళ్ళవు. అవి అడిగినప్పుడు మనం చెప్పలేము. అందుకే మీ ఆలోచన ఎక్కడ ఉందనుకోండి, ఇక్కడ మాటల గురించి అడిగితే మీరు చెప్పలేరు. కానీ ఇక్కడే మీ ఆలోచన ఉండి, ఇక్కడే మీ ఆత్మ శరీరము వాక్యం మీద నిమగ్నమై ఉంటే తప్పగా మీరు చెప్తారు. కాబట్టి నా వాక్యమునికి ఏం చెప్తున్నాడు ఆయన? చెవియొగ్గము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనివ్వకము. చూసారా, నీ కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనివ్వద్దు. అదండి, మన కన్నుల ఎదుటి నుంచి వాక్యాన్ని తొలగిపోకూడదని. వాక్యం ఎక్కడ ఉండాలి? మన కన్నుల ముందునే బాసికమ్మగా ఉండాలి. ఏమండి? కాబట్టి ఈ కళ్ళద్దాలు ఉన్నాయి చూడండి, కళ్ళద్దాలు ఇవి కన్నుల ముందు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఇవి తీసేస్తే కొన్ని అక్షరాలు నాకు కనబడవు, ఇవి ఉంటేనే కనబడతాయి. అలాగే వాక్యం మన కళ్ళకి ఇలాగా మన కళ్ళ పైన ఉన్నప్పుడు మన ఆత్మ ఉన్నటువంటి నేత్రం కూడా ఈ యొక్క నేత్రములకు మధ్యన ఉన్నప్పుడు ఈ కన్నులు చూసిందల్లా ఈ ఆత్మకు ఉన్నటువంటి నేత్రము ఆశించొద్దు అని చెప్తుంది, అది కోరుకోవద్దని చెప్తుంది. నీ కన్నులను పాపము నేలనీయకము, దాని హృదయంలో పంపించి నీ ఆత్మకి శిక్ష తెచ్చుకోవద్దని చెప్తుంది. ఆమేన్. కాబట్టి నీ కన్నుల ఎదురు నుండి వాటిని తొలగిపోనివ్వకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. చూసారా, ఎక్కడ చేసుకోవాలంట? హృదయమందు వాక్యాన్ని భద్రం చేసుకోవాలండి. హృదయమందు వాక్యమును భద్రము చేసుకోకే హృదయంలో పాపము నింపుకుని ఒక పాపాత్ములైనటువంటి ఒక జార స్త్రీ ఎంబడి వెళ్ళాడు సంసోను. తల్లిదండ్రులు చెప్పారు, నువ్వు నాజీరు చేయబడిన వాడివి, ప్రత్యేకమైన వాడివి, నిన్ను మా కొరకు ఇవ్వలేదు దేవుడు, ఇశ్రాయేలు ప్రజల కొరకు నా గర్భమందు జన్మింపచేశాడు, ఫిలిష్తీయులను ఓడించాలి, దేవుని ఉద్దేశంలో ఆలోచనలు వేరు, నువ్వు మామూలు మనుషులు కాదు, నరుల బలం నీలో లేదు, దేవుని బలం నీలో ఉన్నది. ఎప్పుడు కూడా నీ కుర్రలను ఎవరి చేత కట్ చేయనివ్వకు, నీ జన్మరహస్యాన్ని ఎవరితో పంచుకోవద్దని చెప్పి తల్లి చెప్పిందండి. అయినను వాని హృదయంలో యవ్వనంలో కాలంలోకి వచ్చిన తర్వాత ఆ యవ్వన కాలంలోనూ మరి వారి హృదయం పాడయ్యి వాక్యము లేక, తల్లి చెప్పిన మాటలు లేక లోకాన్ని చూసినప్పుడు ఏమయ్యాడంటే లోకపు మాయలో పడిపోయి ఆ దెలీలని మన మనసులో తెచ్చుకుని తన్నే ఆరాధించాడు, తన్నే గొప్ప చేశాడు. ఆఖరి తనే తన గొప్పతనాన్ని తీసేసి మరణానికి అప్పగించింది. ఆమేన్. కాబట్టి వాక్యము నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు కూడా లోక స్థితిని ఆశించవు, దాని ఇచ్చిన నెరవేర్చుకోవాలనుకో. అలా అనుకోకూడదంటే హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకోవాలి, వాక్యమును హృదయంలో భద్రము చేసుకోవాలండి. యోసేపు ఉన్నాడు, ఆయన తండ్రి దగ్గర చేసిన భక్తి, దేవుని దర్శనము, దేవుని శక్తి, దేవుని కృప, వాక్యమును, ఆయన మాటల్ని, ఆజ్ఞల్ని, కట్టడల్ని హృదయం మందు ఉంచుకోబట్టే యవ్వనంలోకి వచ్చాడు. 30 ఏళ్ళు యవ్వనంలో ఉన్నాడండి యోసేపు. అయినను సరే పోతిఫరు భార్య పాపము చేయమని ఆహ్వానించినప్పుడు ఎంత మాత్రం ఒప్పుకొనలేదు. ఒంటరి వాడిని, నిరుపేదని నా అన్నదమ్ములు త్రోసివేశారు, నాన్న ఎవరెవరు ప్రేమించలేదు, నన్ను చేరదీసిన యజమానుడికి, ఇంతవరకు నాకు అన్నం పెట్టిన యజమానుడికి, నా యజమానుడు తీసుకొచ్చి నన్ను ఇంత అభివృద్ధి చేసిన దేవునికి, నా యజమానుడు నేను విరోధంగా పాపము చేయలేను, అవసరమైతే నీ ఈ యొక్క నిర్ణయం కొరకు నేను చనిపోవడానికనే ఇష్టపడతాను, ఎంత శ్రమైనా అనుభవిస్తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు నిర్ణయం తీసుకుంటావు పాపం కనపడగానే. భయం పుడుతుంది నీకు. 11 గంటల సమయం అని చెప్పారు ఆరాధన, 10:30 కూడా రెడీ అవ్వలేదు నేను ఎంత దౌర్భాగ్యురాల్ని అన్నటువంటి ఆలోచన నీకు వస్తుంది వాక్యం ఉంటే. అదే కనుక నీకు లేకపోయినట్లయితే ఏముందలే, అందరూ వచ్చాక వెళ్దాం, ఆరాధన అయ్యాక వెళ్దాం, పాటలు అయ్యాక వెళ్దాం, మనం వెళ్తేనే జరుగుతుందా, వెళ్ళకపోతే జరగదా, నా గురించి దేవుడు తెలియదా, నేను దశంభాగం ఇస్తున్నానని, నా గురించి దేవుడు తెలియదా, సాపలు వేస్తున్నానని, నా గురించి దేవుడు తెలియదా, ఫ్యాన్లు కొనిచ్చానని తెలుసు, ఆయనకు బాగుగా తెలుసు, నీ హృదయం కూడా తెలుసు, నీ క్రమం కూడా తెలుసు. తెలియదా అని దేవుడే ఒక జనము నీకు తెలియజేస్తాడు. ఆమేన్. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలి? వాక్యమును హృదయంలో భద్రం చేసుకోవాలండి. మనిషి ఏది భద్రం చేసుకోకపోయినా పర్లేదు, కానీ
హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. ఒకే లోక సంబంధమైనది మనం భద్రం చేసుకోలేదు అనుకోండి, దానివల్ల కూడా మనం ఇబ్బంది అవుతామమ్మా. ఏది నీకు దేవుడిచ్చినా దాన్ని క్రమంగా జాగ్రత్తగా వాడుకోవాలి, భద్రం చేసుకోవాలి. ధనం ఇచ్చిన అనుకోండి దేవుడు, నీ పేదరికాన్ని బట్టి నువ్వు హెచ్చిపోయి విపరీతమైన లోక సంబంధమైన వస్తువులను కొత్తిచ్చి ఇంట్లో పెట్టుకుని మళ్ళా అడుక్కునే స్థితికి రాకూడదు. చనిపోయినంత వరకు కూడా ఏ లోటు లేకుండా బతకాలి. ఆమేన్. ఒక దేవుడు రక్షణ మార్గాన్ని చూపించినట్టుగా నీకు పాపం నుంచి విడిపించి ఆ రక్షణ మార్గంలో జీవించాలి, దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మార్గాన్ని చదివించడానికో ఒక ఉద్యోగం ఇచ్చడానికి చదువుని బట్టి ఆ ఉద్యోగం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అర్థమవుతుందండి? ఉద్యోగానికి కొన్ని న్యాయం చేయాలి. చాలామంది ఇంట్లో కొలాయి ఉందని చెప్పేసి అత్తమాత్రం నీళ్లు వాడేస్తుంటారండి విపరీతంగానే. 3 రోజులు కొలాయి రాదు, అప్పుడు ఏమవుతుంది? కష్టమా కదా. కాబట్టి ప్రతిదీ కూడా అంతే, డబ్బు ఉందని వాడుకున్నా అది పోతే మనం ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఒకవేళ డబ్బు పోయినా మరలా సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు దేవుడు కలుగజేయచ్చు. కానీ ఒకసారి కనుక నీ ఆత్మ భ్రష్టత్వానికి అప్పగించబడితే అది తిరిగి మరచబడడం అసాధ్యమని దేవుని వాక్యము చెప్తుంది. ఒకడు వెలిగింపబడిన తర్వాత కూడా మరలా పాపం చేసిన యెడల అట్టివారిని వెలిగించుట అసాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన పిల్లలారా, సంసోను వలె మన తీర్మానం ఏంటి? మన బాప్తిసంలో ఏం తీసుకున్నాం? ఎన్ని ఆరాధనలకు వస్తా అన్నాం? ఎన్ని ఒప్పుకోలు చేసాం? మనం ఒక్కరమే ఉన్నామా? పక్కన దైవజనులు 2-3 సహోదరులు ఉన్నారు లేరే? పరమండ ఆకాశమందు మండల మందు వేలాది లక్షలాది దూతలు దేవుని సముఖంలో అక్కడ చూస్తున్నారు. ఆ రోజు చూస్తున్నారు లేదా? మాట్లాడరేటి? చూస్తున్నారు. అక్కడ ఒప్పుకోలు చేసాం మనం. నువ్వు భూమి మీద ఏదో గోదావరి నదిలో గన్నవరం గోదావరి పక్కనే దైవజనుడితో నిబంధన చేస్తున్నాను అనుకున్నావు సముఖంలో, కానీ అక్కడ నీ సముఖంలో దేవుని రాజ్యం ఉంది. అక్కడ దేవుడు ఉన్నాడు నీ సముఖంలో, వింటున్నారు. అప్పుడు ఆ సమయాన్ని బట్టి వారు ఆనందిస్తున్నారు. ఆహా, భూలోకంలోకి ఎత్తిరింపబడుతున్నాడా? నేను కార్చిన రక్తాన్ని, నేను పడిన కష్టానికి దినము నేను ఆనందిస్తున్నాను, దేవుడు కూడా సంతోషిస్తాడు. ఆ వ్యక్తి నాశనం అయిపోతే, ఆ వ్యక్తి పాడైపోతే ఆయన ఎంతగానో వేదన చెందుతాడు. కనుక నీ కన్నులు తెరవబడాలి. నీ కన్నులు తెరవబడినంత వరకు కూడా, నీ ఆత్మీయ నేత్రం తెరవబడినంత వరకు కూడా నువ్వు వాక్యాన్ని భద్రం చేసుకోలేవు, మారు మనసు కలిగి జీవించలేవు, దేవుని శక్తిని అనుభవించలేవు, దేవుని కార్యమును చూడలేవు. కనుక దేవుని సుందరాయి చెప్తాడు కదా, ఏం చెప్తుండేనా? నీ హృదయంలో ఉండి అక్కడ నీ హృదయం మందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. చూసారా? దేవుని వాక్యం భద్రంగా దాచుకుంటే హృదయం ఏమవుతుందంటే వారికి జీవం వస్తుంది, వారి సర్వ శరీరానికి ఆరోగ్యము ఉంటుందండి. దేవుని వాక్యం ఎవరు హృదయంలో అవుతుందో, దావీదు చిరకాలం జీవించడానికి గల కారణం, దావీదు ఆఖరి దినాల వరకు కూడా జీవించడానికి గల కారణం, దావీదు వృద్ధాప్యం వరకు జీవించడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యం ఆయన హృదయం ముందు నింపుకుని ఆ ప్రకారంగా జీవించాడు. కనుక దావీదుకు బిరుదిచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు? దావీదు నా హృదయానుసారి. ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారి. నా హృదయం ఎలాగైతే ఉంటుందో దావీదు అలాగే ఉంటాడు. నా ఆలోచనలు తలంపులు ఎరిగిన వాడు, నన్ను గూర్చి బాగుగా ఎరిగిన వాడు, నా హృదయ ఆలోచన ఎరిగి జీవించువాడు. తన హృదయ ఆలోచన నెరవేర్చకూడదు, తన ఇచ్చని నెరవేర్చుకోలేదు, తన హృదయాన్ని ఎప్పుడు కూడా సంతోషపరచలేదు, కానీ నా హృదయాన్ని మాత్రమే తన హృదయ స్థితిని బట్టి సంతోషించాడు. అందుకనే దావీదు ఏమన్నట్టుగా తెలుసా? దావీదు, దేవా నా హృదయం అందు ఎక్కడైనా చెడుతనం ఉందేమో ఒకసారి పరిశీలన చేయమంటున్నాడు. ఎంత ఛాలెంజ్ చేస్తున్నాడు చూడండి. అక్కడ ఆ మాట మనం చెప్పగలమా? చెప్పగలగాలి. నా హృదయం ముందు ఎక్కడైనా పాపం నివాసం చేసిందేమో, నీ దృష్టికి ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో ఒకసారి నన్ను పరిశీలన చేయమంటున్నాడు. ఆమేన్. అలాంటి స్థితిలో ఎదిగాడు కాబట్టి, తన ఆత్మను అప్పగించాడు కాబట్టి దావీదు నా హృదయానుసారం అన్నాడు ఆయన. ఆమేన్. అక్కడ చూడండి, ఇంకా చూసుకున్నట్లయితే ఆ 27వ కీర్తన చూడండి, 4వ వచనాన్ని. కీర్తన గ్రంథం నుండి 27వ కీర్తన.
అది కాదండి, 27 కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. చూసారా, దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నాడంటే ఆయన. అమ్మా, దేవుని దగ్గర ఒకే ఒక వరం అడుగుతున్నాడంట. మనలాగా రోజుకి వేల కొలది అడగలేదు ఆయన. మనం ఎన్ని వరాలు అడుగుంటాం ఇప్పటికీ? ఎన్నో వరాలు, లెక్కలేనన్ని వరాలు అడుగుంటామండి. ఆయన ఒకే ఒక వరం అడుగుతున్నాడంట. ఏమడుగుతున్నాడు ఆయన? యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. అడిగే సుధులేదు. ఏం చేస్తున్నాడు? వెతుకుచున్నాడు, ఎప్పుడు దొరుకుతుందా అని. ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఒక ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని సందులో కొన్నాళ్ళు పాటలు పడితే తర్వాత పాటలు పాడడం మానేస్తారు. కొన్నాళ్ళు పరిచర్య చేస్తే ఆ పరిచర్య మానేస్తారు. కొన్నాళ్ళు చేసి కొన్నాళ్ళు భక్తిగా ఉంటారు, కొన్నాళ్ళు భక్తి నుంచి తొలగిపోతారు. అలా కదైనా ఏం చేస్తున్నాడు? అడిగిన దాన్ని వెతుకుచున్నాడు. ఎందుకు వెతుకుచున్నాడంటే, వెతకుడి మీకు దొరుకు, నువ్వు తట్టుడి మీకు తీయబడి అనే మాట నమ్మి ఉన్నాడు కాబట్టి. ఎంతవరకు వెతకాలి? ఎంతవరకు వెతకాలి? అది మనం పొందుకున్నందుకు వరకు వెతకాలి, అది మనం దొరికినంత వరకు వెతకాలి. ఆమేన్. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఏమడుగుతున్నాడు? దేవుని ప్రసన్నతని చూడాలి, ఆయన ఆలయంలో నేను ధ్యానించాలి. ఆమేన్. దేవుని ప్రసన్నతను చూడాలటండి, దేవుని యొక్క ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలో ధ్యానించాలి. దేవుని యొక్క ప్రసన్నతను ఎక్కడ చూస్తాం మనం? దేవుని యొక్క ప్రసన్నతను ఎక్కడ చూస్తాం? ఆయన సన్నిధిలో వాక్యం వినబడుతున్నప్పుడు చూస్తాం. ప్రార్థన చేసి ఒంటరిగా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు చూస్తావు. కష్టకాలం ముందు ఎవ్వరూ రానప్పుడు దేవుని ప్రసన్నతని చూస్తాం. ఆమేన్. తర్వాత ఎక్కడ చూస్తాం? ఆయన రాజ్యంలో చూస్తాం, ఆయన ఆలయంలో ధ్యానించడానికి. ఆయన ప్రసన్నతను చూచుటకు, నా ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. చూసారా, ఆయన జీవితకాలం అంతా ఎక్కడ నివసింపగోరుచున్నట్టంట? లోకంలో కాదు, రాజభవనాల్లో కాదు, దేవుని మందిరంలో మాత్రమే నివసించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. అక్కడ విశ్రాంతి దొరుకుతుంది, అక్కడ నెమ్మది దొరుకుతుంది. దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషం, ఆనందము ఉన్నది. అందుకని ఒక భక్తుడు ఏం పాడాడండి ఆయన? మందిరములోనికి రారండి, సుందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రారండి, సుందరీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తీరిపోవును, ఆలయాన చేరను. మందిరములోనికి రారండి, సుందరీయుడేసుని చేరండి. కలవరమైన కలతలైన, రోగమైన, వ్యాధి అయినా, బాధ అయినా దేవుని మందిరంలోకి వస్తే అది తొలగిపోతుంది. ఆమేన్. కనుక ఆయన అంటున్నాడు కదా, ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయంలో ధ్యానించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి, 46వ కీర్తన 5వ వచనం చూడండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఆమేన్. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడంట, దానికి చలనమే లేదా. తన చుట్టూ ఎన్ని భయంకరమైన వాతావరణం ఉన్నా, ఎన్ని ప్రమాదం జరిగినా, ఎన్ని బాంబులు పడుతున్నా దాన్ని కదిలింపబడదట. ఎందుకంటే అది ఎక్కడుంది? దేవుని పట్టణమై ఉంది. ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. దేవుని పట్టణం అంటే మనలో నివసించే దేవుని ఆలయమైన దేహమే. కాబట్టి ఆయన అందులో ఉన్నప్పుడు అది ఏ బాధకైనా, ఏ శోధనకైనా, ఇరుగ్గాని, ఇబ్బందికైనా కదిలింపబడదండి. కాబట్టి అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడంట. అరుణోదయమున ఎందుకు సహాయం చేస్తాడో తెలుసా?
రేయి జాములు ముగియక మునిపే నువ్వు ఆరాధన చేసి దేవుని నామాన్ని మహింపరచవు కనుక అది ముగింపగానే ఏమవుతుంది, మనకి అరుణోదయము కలుగుతుంది కలుగుతా, అప్పుడు నీకు దేవుని సహాయం చూడగలవు. ఆమేన్. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. రేయి 4వ జాము ముగిక మునుపు నువ్వు వాక్యమును చదివి వాక్యమును ధ్యానించి నీ కన్నులు తెరుచుకుని ఆత్మతో అర్థం చేసుకుని దాని ప్రకారంగా ప్రవర్తించడానికి నిర్ణయం తీసుకుని నిబంధన చేసుకుని చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అరుణోదయం దేవుని పట్టణమని నీలో ఉండి నీ కార్యం నెరవేరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నిన్ను ఆదుకుంటాను, ఆపత్కాలం నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాను దేవుడు. ఆ భక్తి నీలో లేకపోతే అరుణోదయం సహాయం మనం పొందుకోలేం. ఆమేన్. ఆఖరికి ఒక మాట చూపించి ముగిస్తాను చూడండి. మీకు కీర్తన గ్రంథము 119 కీర్తన 37వ వచనం చూడండి. సరే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయము, నీ మాటలను హల్లెలూయా. వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకోటకు నన్ను బ్రతికింపు. చూసారా, వ్యర్థమైన దాన్ని మనసు పెట్టకుండా దాని నుంచి తొలగించము, నీ మార్గమందు జీవించడానికి నన్ను బ్రతికించమని చెప్తున్నాడు. ఈ ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలి మనం లేచిన వెంటనే. నాయన, లోకమనే చీకటిలోకి వెళ్తున్నాను తండ్రి ప్రభువా, మరలా ప్రవేశించాను తండ్రి. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక నా మనసు నిబ్బరం కలిగి జీవించడానికి నన్ను ఆయత్తపరచండి, నీ మార్గంలో నన్ను నడిపించు, నీ సత్యం నుంచి జీవించే స్థితిని నాకు కలుగచేయము. దినమంతా నీ సందేశం తోడుగా ఉంచి నడిపించమని మనం ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళాలి. ఈ లోకము పాపకరమైంది, భయంకరమైంది, అపాయకరమైన కాలముల్లో దుర్దినాల్లో జీవిస్తున్నాం కనుక మనము దేవుని సందులో ప్రార్థన జీవితం కలిగి జీవించినప్పుడే మనం దాచబడతాం. ఆమేన్, 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 ఆమేన్.